కరీంనగర్లోని వాగ సదేశ్వరి కళాశాలలో శనివారం ప్రైవేట్ లెక్చరర్స్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ లెక్చరర్ల సంఘం జేఏసీ కన్వీనర్ రాజేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎవరైతే ప్రైవేటు లెక్చరర్ల సమస్యలు పట్టించుకొని ఆదుకుంటారో వారికే తమ మద్దతు ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరో రాష్ట్ర నేత గుర్రార ఆంజనేయులు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిజాయితీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కళాశాలను తిరిగి క్యాడర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లెక్చరర్స్ జేఏసీ పక్షాన ఇవాళ 4 ఉమ్మడి జిల్లాలు అలాగే కొత్త 12 జిల్లాల లోపల లెక్చరర్స్ యొక్క క్యాడర్ మీటింగ్లో భాగంగా ఇవాళ కరీంనగర్ లోపల మరి క్యాడర్ మీటింగ్ అనేటువంటిది చేపట్టడం జరిగింది. రానున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల లోపల 4 జిల్లాలకు సంబంధించినటువంటి లెక్చరర్లందరినీ కూడా ఏకతాటిపై తీసుకువచ్చి మా సమస్యలను పరిష్కరించేటువంటి వారికే మరి రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడమే కాకుండా గెలిపించుకునేంత వరకు కూడా వెంబడి ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇవాళ అన్ని కళాశాల లోపల జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల లోపల క్యాడర్ మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ లెక్చరర్స్ జేఏసీ పక్షాన మా లెక్చరర్లకు సంబంధించినటువంటి పరిరక్షణ చట్టాన్ని ఎవరైతే మరి మా కోసం కొట్లాడతారో వాళ్ళకే మా పూర్తి మద్దతును ఇవ్వాలని చెప్పేసి, అలాంటి వారి కోసమే మేధోబంధన కార్యక్రమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మరి ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్ల క్యాడర్ను మొత్తం కూడా సమాయత్తం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల నిలుచుంటున్నారో వాళ్ళ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీనిలో నుండి మన సమస్యలను పరిష్కరించుకునే వారి కోసమే మనము ముందుండి మరి వారిని గెలిపించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే మా సమస్యల మీద మరి పరిష్కరించేటువంటి సత్తా ఉంటుందో వారికే రానున్నటువంటి 4 గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లోపల మరి 4 జిల్లాల లోపల లెక్చరర్లు వెనుక ఉండి మరి మీ బలోపేతానికి మీ గెలుపుకు ముందుంటారని చెప్పేసి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. రాజేశ్వర్, లెక్చరర్ జేఏసీ కన్వీనర్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ దృష్ట్యా ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చర్ల యొక్క అవసరాలు, వారి యొక్క అవసరాల నిమిత్తం మన యొక్క ఓట్ బ్యాంక్ ఏ విధంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ప్రైవేట్ లెక్చర్ జేఏసీగా ఏర్పడి అందులో భాగంగా ప్రతి కాలేజ్ తిరుగుతూ లెక్చర్లతో క్యాడర్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మనం ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలి, మా నిజాయితీగా అభ్యర్థి కోసం మనం వెతుక్కోవాలి, మన యొక్క అవసరాలు వాళ్ళ ముందు ఉంచాలి. వన్ మ్యాన్ ఫార్ములా, 1 పాయింట్ ఫార్ములాగా మన ఎజెండానే ముఖ్యమైన ఎజెండాగా తీసుకునే అభ్యర్థి మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అదే విషయాన్ని మేధోమథనం చేసి మా యొక్క లెక్చరర్స్ వాటి మీద ఒక మంచి డిబేట్ ఏర్పాటు చేసి ఆ డిబేట్లో వారి యొక్క సలహా సూచనల మేరకే మేము అభ్యర్థిని ప్రకటించబోతా ఉన్నాం. ఆ విధంగా ప్రతిరోజు ఇందులో క్యాడర్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్యాడర్ సమావేశాలు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నవి. ఇందులో భాగంగా చాలా మంచి స్పందన లభిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా యొక్క సత్తా చాటుతా ప్రైవేట్ లెక్చర్స్ చెప్పేసి మరొకసారి ప్రోత్సహిస్తూ ఉన్నాం. గుర్రం ఆంజనేయులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మరియు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ.